పేద ముస్లిం ఫాతిమా బేగం ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన కాలిపోయిందని తెలుసుకొని టీడీపీ పార్టీ మైనారిటీ నాయకులు మరియు ముస్లిం జమాత్ వారు కలిసి ఆ కుటుంబంకు అవసరమైన నిత్యావసర సరుకులను అందజేశారు. శ్రీకాకుళం నగరంలోని గోల్కొండరేవు వీధిలో నివాసం ఉంటున్న పేద ముస్లిం ఫాతిమా బేగం ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన కాలిపోయినది. ఈ అగ్ని ప్రమాదంలో వారి బట్టలతో సహా అన్ని వస్తువులు కాలి బూడిదైపోయిన కారణంగా ఈరోజు జామియా మసీద్ కమిటీ అలాగే జామియా మసీద్ జామత్ ఆలే హాదీస్ మసీద్ జిల్లా టీడీపీ పార్టీ మైనారిటీ నాయకులు మరి అన్ని మసీదుల జామాతులు కలిసి ఆ కుటుంబమునకు అవసరమైన నిత్యావసర సామాగ్రి బియ్యం, గోధుమ, పప్పు దినుసులు, నూనె, పంచదార, కాయగూరలు, బట్టలు మరియు తక్షణ సహాయార్థం కింద నగదు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గురువు గారు ఆ కుటుంబమునకు అల్లా దయ వలన తొందరగా సహాయం అందాలని ప్రార్థన చేశారు. జామియా మసీద్ ప్రెసిడెంట్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ హాజీ భయ్యా, సెక్రటరీ అక్బర్ బాషా మాట్లాడుతూ నగరంలోని దాతలు మానవతావాదులు మతాలకు జాతులకు అతీతంగా మానవత్వంతో ఈ కుటుంబంను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాజీ అమీరుల్లా బేగ్, షాజీ సన్వజ్, షుకార్ ఖాన్, హాజీ హాసిన్, అబ్దుల్, డెంటల్ రఫీ, ఇర్ఫాన్ బాషా, పర్వేజ్, బహదూర్ జనీ, జిల్లా టీడీపీ మైనారిటీ నాయకులు ముబారక్, షానుబాయ్, రోషన్ బాషా, సయ్యద్ షఫీ ఇతరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన దుర్ఘటన దహనం అన్నకి ఇలాంటి సిచ్యువేషన్తో చాలా బాధాకరమైన విషయం. ముస్లిం సమాజంలో మాకు కొంత కలిసివేసింది. ముఖ్యంగా ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఫాతిమా గారి ఫ్యామిలీ సుమారు 3.5 నుంచి 4 లక్షల రూపాయల వరకు పూర్తిగా గృహోపకరణాలు అలాగే కట్టు బట్టలతో సహా మొత్తం అన్నీ కాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంటి ఓనర్ అయిన గౌసియా గారి తాలూకా ఆ ఇంటిలో కూడా పూర్తిగా వైరింగ్ కాలిపోయి ఇల్లు ద్వారబంధాల దగ్గర నుంచి వాళ్ళు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ బాధాతత్వ హృదయం ఎంతో అందరూ చాలా ఒక బాధితమైన హృదయంతో అందరూ ఒక మానవతా దృష్టితోటి వాళ్ళ తాలూకు ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా అందరూ కొంచెం సహాయాలు కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ముస్లిం సమాజంలో కొంతమంది అందరూ చేరుకొని కొంతవరకు వాళ్ళ ఆత్మకు కొంతవరకు రిలీఫ్ వచ్చేటట్టు వాళ్ళు బాధాతమైన హృదయాలతో ఉన్నారు. వాళ్ళకి ఏదో విధంగా మనం సమాజం తోడ్పాటు అందించాలి. అదేవిధంగా ముఖ్యంగా గతంలో శ్రీకాకుళం చిక్కోలు దీని నుంచి కూడా ట్రస్ట్ నుంచి కూడా ఇచ్చేటట్టు ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. ఈరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించేసుకుని అనుకున్నాం. అందరం తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో ముందుండి ప్రభుత్వ తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందేటట్టు వాళ్ళకి అది తప్పకుండా ముస్లిం సమాజం వాళ్ళకి గుర్తిస్తుంది. అదేవిధంగా నా అప్పీలు మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తుంటే చాలా మంచిది. అందరూ ఐకమత్యంగా ఉన్న ఈ శ్రీకాకుళంలో ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం.